ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు 2025వ సంవత్సరంలో ఏ జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళు సమస్యల నుంచి తప్పించుకుంటారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 2025వ సంవత్సరంలో కొంచెం పరిస్థితులను కనుక మనం ఒకసారి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే మే 15వ తేదీ నుంచి అంటే మే 14వ తేదీ అర్ధరాత్రి నైట్ నుంచి మీకు గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది కుంభరాశి వాళ్ళకి ఒక రకంగా శుభ పరిణామం. అయితే ఇక్కడ రాహుకేతువులు మే 18 నుంచి రాహు ఏమో జన్మరాశిలోకి వస్తాడు, అలాగే కేతువేమో సప్తమ స్థానంలోకి వస్తాడు. ఆల్రెడీ శని ద్వితీయ స్థానం ధనస్థానంలో ఉన్నాడు. ఇలాంటి గ్రహస్థితి గోచరిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కుజుడు ఇప్పుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. ఆగస్టు వరకు కూడా ఆయన పంచమ షష్టమ స్థానాల్లోనే తిరుగుతాడు. ఆయన అంటే ముందుకి వెనక్కి వెళ్తాడు ఆగస్టు వరకు కూడా. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే బంధువులు ఎక్కువైపోతారు. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీతో గొడవలు పెట్టుకోవాలని, మిమ్మల్ని ద్వేషించాలని, మిమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళు ఏ మాట అన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా మౌనంగా వహించండి. దానివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళతో వాగ్వివాదాలకు దిగద్దు, ఘర్షణలకు దిగద్దు. ఎవరి పాపం వాళ్ళదే అన్నట్టుగా మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి. ఎందుకంటే ఇక్కడ బంధు విద్వేషం అనేది బాగా పెరిగిపోతుంది ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళకి మే 15 నుంచి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ కాబోతుంది. గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది కుంభరాశి వాళ్ళకి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, పిల్లల మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇతరులు ఈర్ష్యపడేంతగా మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరంటే కొంచెం అసూయ ద్వేషాలు పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే మే 18 నుంచి రాహు జన్మరాశిలోకి వస్తున్నాడు. జన్మరాశిలోకి అది శనిక్షేత్రం అయినప్పటికీ కూడా రాహువు మిమ్మల్ని ఒక రకమైన మైక్యంలోకి మార్చేస్తాడు. అంటే ఒక రకమైన అహంభావాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని లెక్క చేయని పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.
ఈ లెక్క చేయనప్పుడు ఏం చేస్తామంటే మనం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏ నిర్ణయం అయినా సరే అది మనమే కరెక్ట్ అనుకుంటాం. అందువల్ల అటువంటి ఆలోచనలకి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఎందుకంటే రాహు మిమ్మల్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది జన్మరాశిలో. అందువల్ల ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మంచి చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అహంభావాన్ని తగ్గించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అతి విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అందువల్ల ఈ అహంభావం తగ్గాలంటే, అతి విశ్వాసం పోవాలంటే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి పారాయణం చేయండి, దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి, రాహు జపం చేయండి. అలాగే సప్తమంలో కేతువు కూడా మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో ఉన్న రాహు మీకు ఆరోగ్యాన్ని కూడా పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గురుడి యొక్క దృష్టి ఈ జన్మరాశి మీదే పడటం వల్ల మీకు సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఏదో విధంగా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో కేతువు భార్యాభర్తల మధ్య కానీ మీ పార్ట్నర్స్తో కొంచెం మీకు ఇబ్బందులు కలగజేయడం, చిన్న చిన్న సమస్యలు కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అతి విశ్వాసం ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళకి పనికిరాదు ఈ సంవత్సరం అంతా. ఇక డబ్బు అంటారా, ఆటోమేటిక్గా గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. అందువల్ల డబ్బు విలువ తెలుసుకుని మీరు డబ్బుని పొదుపు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఇళ్ళ ప్రయత్నాలు చేస్తారు మీరు, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ ఇళ్ళను నిర్మించాలనుకోవటం కానీ, ఆ ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న శని భగవానుడి వల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ధనలాభాధిపతి అయిన గురుడు మీకు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా మే 14 తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే నేను చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి, బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు చేయకుండా మీ యొక్క వెల్ విషర్స్ సహాయంతో శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క ఈ నెగిటివిటీ అంతా పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కాలభైరవ స్తోత్రాన్ని మీరు పఠించండి, రోజుకు 3 సార్లు. అలాగే శివాలయంలో ప్రదోషకాలంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే శివునికి వీలైనప్పుడల్లా పంచామృతాలతో కానీ లేకపోతే జలంతో కానీ అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత మీకు దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.